31వ తేదీ జనవరి నెల 2026వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. యాకోబు 1వ అధ్యాయము 5వ వచనము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. సహోదరి సహోదరులారా, ఈ సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు మన ప్రభువు, సర్వజ్ఞాని. ఈ లోకంలో మంచి జీవితములను జీవించడానికి జ్ఞానము మనకెంతో అవసరము. సరైన జ్ఞానం లేకపోతే ఎంతో నష్టాన్ని చూడవలసి ఉంటుంది. జ్ఞానము అంటే కేవలం చదువుకున్న వారికి మాత్రమే చెందినది కాదు. ప్రతి మనిషికి జ్ఞానము అవసరము. ఒక బిడ్డ చిన్న వయసు నుండి వృద్ధాప్యం వచ్చే వరకు ఎంతో జ్ఞానాన్ని పొందుకుంటూ ఉంటాడు. సరైన నిర్ణయాలను తీసుకోవడానికి, ఏ మార్గంలో వెళ్లాలో తెలియడానికి, చదువుకునే వారైతే ఆ చదువుని అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకున్నది ఏ సమయంలో ఎక్కడ ఎలా వాడాలో తెలియడానికి, సంపాదించడానికి, సంపాదనను ఖర్చు పెట్టడానికి, పని చేయడానికి, ఇలా ప్రతి విషయంలోనూ జ్ఞానము ఎంతో అవసరము. దేవుని వాక్యం చెప్తుంది, మీకు ఎవరికైనా జ్ఞానము తక్కువగా ఉంటే మీరు ప్రభువుని అడగాలి, అప్పుడు మీకు అది అనుగ్రహింపబడుతుంది అని. సాధారణంగా మనకి ఏదైనా తెలియని విషయాన్ని మనుషులను అడిగినప్పుడు కొంతమంది చెప్తారు, మరికొంతమంది వారి లాభం కోసం ఆశిస్తూ మనకు పూర్తిగా చెప్పడానికి కూడా ఇష్టపడరు. కొంతమంది విసుగు చెందుతూ ఉంటారు. కానీ మన ప్రభువుని జ్ఞానము అడిగినప్పుడు ఎటువంటి విసుగు చెందకుండా మనకు ధారాళముగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రభుపై ఆధారపడుతూ ఏ సమయానికి మనం ఏం చేయాలో, ఎలా నడుచుకోవాలో సరైన జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రభువునకు మొరపెట్టాలి. అప్పుడే మనము జీవితాలలో ఎంతో అభివృద్ధిని చూడగలము. ఎన్నో నష్టాల నుండి మనము తప్పించుకోగలము. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. జ్ఞానమును అనుగ్రహించే గొప్ప దేవుడవు ప్రభువా. మమ్మల్ని మేము నమ్ముకునే వారముగా కాకుండా ప్రతి చిన్న విషయంలోనూ మీపై ఆధారపడుతూ మేము జీవించాలి తండ్రి. సమయానుకూలంగా, సందర్భాన్ని బట్టి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే జ్ఞానమును మాకు అనుగ్రహించండి ప్రభువా. జ్ఞానము లేకుండా తప్పుడు నిర్ణయాలను తీసుకుంటూ తప్పుడు మార్గములలో వెళ్లేవారముగా మేము ఉండకూడదు ప్రభువా. అన్ని రకముల నష్టముల నుండి మీరే మమ్మల్ని తప్పించండి తండ్రి. మీ నుండి మేము జ్ఞానమును పొందుకొని ఈ లోకంలో జీవించినంత కాలము జ్ఞానము కలిగి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.